ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పుకు సంబంధించి యుఎన్ఎఫ్సిసిసి అనే కన్వెన్షన్ ఉంది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది 1994లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. గత 26 సంవత్సరాలుగా యుఎన్ఎఫ్సిసిసి ఆధ్వర్యంలో కాప్ సదస్సులు జరుగుతున్నాయి. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ సంవత్సరం కాప్ సదస్సు COP26 అనేది గ్లాస్గోలో నవంబర్లో జరగనుంది. ఈ సదస్సులో అయినా ప్రపంచ దేశాలన్నీ త్రికరణ శుద్ధితో ఒక దాటి మీదకి వచ్చి వాతావరణ మార్పుని అరికట్టగలుగుతాయా, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించగలుగుతాయా? ఈ ప్రశ్నలన్నిటికీ మనం నవంబర్ దాకా వేచి చూడాలి. అయితే ఒకసారి గత చరిత్ర చూద్దాం. మనం 2015లోకి వెళ్తే COP21 సదస్సు ప్యారిస్లో జరిగింది. దానిలో దేశాలన్నీ కూడా ఐఎన్డిసిస్ సమర్పించాయి. ఐఎన్డిసిస్ అంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. అంటే దేశాలు వాలంటరీగా ఐచ్ఛికంగా వాటికి అయ్యే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఎటువంటి కమిట్మెంట్స్ ఇవ్వాలో అవన్నీ ఇచ్చాయి ఈ COP21 సదస్సులో. ఈ సదస్సుకి భారత్ తరపున మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. ఇండియా కూడా COP21 సదస్సులో త్రికరణ శుద్ధిగా కొన్ని ప్రామిసులు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా 2030 కల్లా భారతదేశంలో ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది తగ్గించాలి జీడిపిలో అని. అంటే ఉద్గారాల తీవ్రత అనేది అప్పటి జీడిపితో పోలిస్తే మనకి 33 to 35% తగ్గించాలి అని చెప్పి, బేస్డ్ ఆన్ 2005 లెవెల్స్. అంటే ఉద్గారాల తీవ్రత 2030 కల్లా దాదాపు మన జీడిపిలో 1/3 తగ్గించాలి అని చెప్పి. ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఒక జీడిపి యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ చేస్తున్నామని దాన్ని తగ్గించాలంటే మనం చేసే ప్రతి పనిలో ఎకో ఫ్రెండ్లీ మెజర్స్ తీసుకోవాలి. అన్ని విషయాల్లో మనం ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు కూడా అవి ఎంతవరకు ఎకో ఫ్రెండ్లీ ఉన్నాయో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రామిస్. సెకండ్ ప్రామిస్, మొత్తం 2030 కల్లా ఇండియా ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో 40% రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన శక్తి నుంచే వాడుకోవాలన్నమాట. మనందరికీ తెలుసు రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటో. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇవన్నీ అన్నమాట. ఇవి కూడా మనం చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు 2030 కల్లా 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్ను మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అంటే చెట్లను పెంచి కార్బన్ డైఆక్సైడ్ని చెట్ల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ గాల్లోంచి తగ్గించే ప్రయత్నం చేస్తామన్నమాట. CO2 ఎమిషన్స్ శోషించే ప్రయత్నం కూడా చేస్తాం. ఇవన్నీ కూడా మనం చేస్తామన్నమాట. సో ఈ 3 టార్గెట్స్ మనం ఇచ్చాం. ఒకటి ఎమిషన్ ఇంటెన్సిటీ తగ్గించడం, అంటే ఉద్గారాల తీవ్రత తగ్గించడం. 2 చెట్లు బాగా పెంచి కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడం. 3వది మన ఇంధన ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో రెన్యూబుల్ ఎనర్జీ శాతం పెంచడం అన్నమాట. తద్వారా మనం కమిట్మెంట్ని దగ్గర అవ్వటం. ఇది ఇండియా చేసిన కమిట్మెంట్స్. అయితే ఇండియా తన కమిట్మెంట్స్ కోసం చాలానే చేసింది. మనందరికీ తెలుసు సోలార్ ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ ఇండియా ఇప్పుడు చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తోంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని కూడా ఇండియా లీడ్ చేస్తుంది. దాంతోపాటు రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ కోసం మనం చాలానే ముందుకు తీసుకెళ్తున్నాం టార్గెట్స్ రీచ్ అవడంలో. అంటే 175 GW రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని మనం పెంచుకోవాలని 2022 కల్లా అనుకుంటున్నాం. అదే 2030 కల్లా 450 GW టార్గెట్ పెట్టుకున్నాం రెన్యూబుల్ ఎనర్జీలో. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తున్నాము. LED ఉజాలా స్కీమ్ అని తీసుకున్నాం. ఈ ఉజాలా స్కీమ్లో డిస్కామ్సే కంపెనీస్కి డిస్కౌంట్స్ ఇస్తాయి అన్నమాట, సబ్సిడీ ఇస్తాయి. సో ఇలా చాలా స్కీమ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా మనం టార్గెట్స్ రీచ్ అవడానికే. అయితే ఇదే స్థితిలో ప్రపంచం ఉంటే ఇండియా రిలీజ్ చేసే CO2 ఎమిషన్స్ కన్నా 2030కి చైనా, అమెరికా 5 అంతలు ఎక్కువ రిలీజ్ చేస్తాయంట. UK, బ్రెజిల్ 1.5 times ఎక్కువ రిలీజ్ చేస్తాయంట. ఇలా ప్రపంచంలో అనేక దేశాలు తమ కమిట్మెంట్స్ని పూర్తి చేయకుండా ఉండటమే కాకుండా ఎక్కువగా రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తుంటారు ఒక ఇండిపెండెంట్ NGO జర్మన్ వాచ్. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో గత 2 సార్లు రిలీజ్ చేసిన ఇండెక్స్లో ఇండియా 10లోనే ఉంది, టాప్ 10లో. లాస్ట్ టైం 10th ర్యాంక్ వచ్చిందనమాట. G20 కంట్రీస్లో ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఎంతో కొంత ముందున్న దేశం భారతదేశం. సో భారతదేశం తన వంతుగా తను చాలా చేస్తుంది. అయితే మనందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
అమెరికాని ప్యారిస్ క్లైమేట్ డీల్లోంచి విత్డ్రా చేశారు. కానీ జో బిడెన్ గారు మళ్ళీ ఎంటర్ చేయించారు. సో ఇప్పుడు అమెరికా కూడా ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఉంది. కానీ రేపు గ్లాస్గోలో జరగబోయే సదస్సులో అమెరికా ఎక్స్ట్రా కమిట్మెంట్స్ ఏం చేయబోతోంది? భారతదేశంతో చేపించారు, ఇంకా ఎక్స్ట్రా కమిట్మెంట్స్ అనుకుంటున్నారు. కానీ అమెరికా ఏం చేయబోతోంది? చైనా ఏం చేయబోతోంది? యూరోపియన్ యూనియన్ చాలా కమిట్మెంట్స్ చేసినా ఇంకా ఏ విధంగానూ యూరోపియన్ యూనియన్ కూడా క్లైమేట్ చేంజ్ విషయాల్లో తీవ్రమైన చర్యలు అయితే తీసుకోలేదు. సో ఇవన్నీ తీసుకునేదాకా అంటే పర్యావరణ కాలుష్యం అనేది, పర్యావరణాన్ని కాపాడటం అనేది ఇట్స్ అ గ్లోబల్ కామన్, అందరికీ పబ్లిక్ గుడ్ అనమాట. అందరికీ అవసరమైంది. ఇట్స్ అ పబ్లిక్ గుడ్, అందరికీ చాలా అవసరమైన అంశం. దీనిలో ఏ ఒక్క దేశం కమిట్మెంట్ కాదు, ఏ ఒక్క దేశం ఫుల్ఫిల్ చేయటం కాదు. సో ఎవరు కాలుష్యం చేసినా అది ప్రపంచంలో అన్ని దేశాల మీద పడింది. కాబట్టి ఇది అన్ని దేశాలు తమ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ను ఫుల్ఫిల్ చేయడం ఒకటే మార్గం. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఐపీసీసీ రిపోర్ట్లో కూడా మనందరికి తెలుసు, ఇర్రివర్సబుల్ డ్యామేజ్, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఎర్త్ చూస్తుందని. ఇమీడియట్గా మనం కనుక క్లైమేట్ చేంజ్ని ఆపి గ్లోబల్ వార్మింగ్ తగ్గించకపోతే ఖచ్చితంగా మానవాళికి ముప్పు తప్పదు.